మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మనం ఏదైనా వెబ్‌సైట్‌లో కానీ, యాప్‌లో కానీ లాగిన్ అయినప్పుడు ఆ పాస్వర్డ్‌ని మర్చిపోయామనుకోండి. అప్పుడు మనం ఫర్గట్ పాస్వర్డ్‌ని క్లిక్ చేస్తే అప్పుడు మెయిల్ ఇచ్చేసాక మన మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసామంటే అప్పుడు మనం పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది వస్తుంది కదా! నా పాయింట్ ఏంటంటే మన డేటా మొత్తం ఆ వెబ్‌సైట్ యొక్క డేటాబేస్‌లో ఉంటది కదా! ఆ డేటాబేస్‌లో నుండి మన పాస్వర్డ్‌ని తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా! బట్ అలా చేయట్లేదు. పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. ఇదెందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆ పాస్వర్డ్ నీకు తెలియకపోతే ఎవరికీ తెలీదని అర్థం. ఆఖరికి ఆ వెబ్‌సైట్‌ని డెవలప్ చేసిన డెవలపర్ కూడా తెలీదు నీ పాస్వర్డ్ ఏంటో. ఇప్పుడు నీకు డౌట్ రావాలి. అదేంటి భయ్ ఇందాకే చెప్పావు కదా! మన డీటెయిల్స్ మొత్తం పాస్వర్డ్‌తో సహా డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది కదా! ఇప్పుడేంటి ఆ డెవలపర్‌కి కూడా పాస్వర్డ్ తెలీదని చెప్పేసి అంటున్నావు అని చెప్పి నీకు డౌట్ రావాలి. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ పాస్వర్డ్ ఎలా స్టోర్ అవుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడదాం. ఒకసారి ఆలోచించండి మీ పాస్వర్డ్ డైరెక్ట్‌గా డేటాబేస్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఆ డెవలపర్ గాని లేకపోతే ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ గాని ఎవరన్నా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని తీసుకొని మిస్‌యూజ్ చేస్తే లేకపోతే ఆ కంపెనీ యొక్క వెబ్‌సైట్ డేటాబేస్‌ని ఎవరైనా హ్యాక్ చేస్తే రిస్క్‌లో పడినట్టే కదా! మన యూజర్ నేమ్స్ అక్కడే ఉంటాయి. పాస్వర్డ్‌లు కూడా అక్కడే ఉంటాయి. అప్పుడు ఎవరైనా మిస్‌యూజ్ చేస్తే దాన్ని? సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అసలు ఈ హ్యాషింగ్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే మన పాస్వర్డ్‌ని హాష్ ఫంక్షన్‌కి పాస్ చేసామనుకోండి. అది ఒక యూనిక్ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తుందన్నమాట. లైక్ ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాస్వర్డ్ ఇదనుకోండి. దీన్ని హాష్ ఫంక్షన్‌లోకి పాస్ చేస్తే మన పాస్వర్డ్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుందన్నమాట. అంటే ఒక ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ అయిపోతుందన్నమాట. ఒకవేళ ఎవరైనా ఈ హాష్ కోడ్‌ని తెలుసుకున్నారనుకోండి అయినా కూడా మనకు ఫరక్ లేదు. ఎందుకంటే ఇలా ఉన్న పాస్వర్డ్‌ని ఒక రియల్ పాస్వర్డ్‌ని హాష్ కోడ్ కింద కన్వర్ట్ చేయొచ్చు గానీ, ఒక హాష్ కోడ్‌ని రియల్ పాస్వర్డ్ కింద కన్వర్ట్ చేయలేం. ఒక ఎగ్జాంపుల్ చూసామంటే పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఇక నేను ఒక సింపుల్‌గా కోడ్ అయితే రాసాను హాష్ కోడ్‌కి. ఇక నేనేం చేస్తున్నాను, నా పాస్వర్డ్ 1, 2, 3 అనుకోండి. నేను ఈ పాస్వర్డ్‌ని హాష్ కోడ్‌కి పాస్ చేస్తున్నా. అంటే ఈ మెథడ్‌కి పాస్ చేస్తున్నాను నేను. సో, ఇదేం చేస్తుంది, ఆ పాస్వర్డ్‌ని హాష్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూస్తే సో ఇక్కడ చూసారా ఒక పెద్ద స్ట్రింగ్ యూనిక్ స్ట్రింగ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయిందా. సో ఇప్పుడు ఈ హ్యాష్ కోడ్ వెళ్ళి మన డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా మన వెబ్సైట్ హ్యాక్ చేసినా కూడా ఒకవేళ ఆ డెవలపర్ కూడా ఈ పాస్వర్డ్ ని చూసినా కూడా అది కనపడేది ఏంటి హ్యాష్ కోడ్. సో ఆ హ్యాష్ కోడ్ అనేది నార్మల్ పాస్వర్డ్ కింద కన్వర్ట్ అవ్వదు కదా. సో ఏం ప్రాబ్లం లేదనమాట. సో అది బై కాన్సెప్ట్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అకౌంట్ ని ఫాలో చేసుకో, రీల్ లైక్ చేసుకోమమ్మా, రైట్ ఉంటా బై.